అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం గత కొన్ని రోజుల నుంచి అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ విషయంలో జరుగుతున్న పరిణామాలను ఉద్దేశించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు సాక్షి దినపత్రికలో స్టేట్ మెయిన్ ఎడిషన్కి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారితో వైసీపీ నాయకుడు ఉన్న ఫోటోను కూడా పెట్టి రుద్రంపేట ఉప సర్పంచ్ పేరు నరేందర్ రెడ్డి వైసీపీ ఈయన ఫోటో పెట్టి కూడా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరుడని ప్రధాన మెయిన్ పేపర్లో రాయడం ఆ పేపర్కు, ఆ జర్నలిస్టులకు, ఆ పార్టీకి ఉన్న నైతికత ఏందనేది కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అంతేకాకుండా ఈ నరేందర్ రెడ్డి వైసీపీ పార్టీ రుద్రంపేట ఇన్ఛార్జిగా ఉన్నారు. వైసీపీ పార్టీ తరపున అక్కడ గెలిచి ఉప సర్పంచ్గా కూడా పనిచేసినాడు. ఈ సందర్భంలో గత 2024 ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు గెలవడం జరిగింది. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక బుకే ఇవ్వడం జరిగింది. ఆ ఫోటో పెట్టుకొని ఇతను ఎమ్మెల్యే అనుచరుడని వాళ్ళ పత్రికలోనే వాళ్ళకు సంబంధించిన వ్యక్తినే ప్రచురిస్తున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచన చేయాలి. కూటమి ప్రభుత్వం అసాంఘిక కార్యకలాపాలు ఎవరు చేసినా ఉపేక్షించదు అనేది ఫస్ట్ వైసీపీ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళా ఇప్పుడు గత కొద్ది టైం ముందు మాజీ మేయర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాకు నరేందర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని మరీ అబద్ధాలు చెప్తున్నారు. అయ్యా మాజీ మేయర్ గారు, మేము ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియజేస్తున్నాం, మీ పార్టీ వ్యక్తి కాకపోతే మీరు ఎట్లా ఉప సర్పంచ్ ఇచ్చారు? మీరేమన్నా ఆ వ్యక్తిని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? మీ పార్టీలో ఉన్నాడా లేదా? మీ పార్టీలో మీ అనంత వెంకటరామరెడ్డి నచ్చని వర్గాలు చాలా ఉన్నాయి. వాళ్ళంతా కూడా వ్యతిరేక వర్గంగా ఏర్పడి మీ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏ రకంగా నిన్ని వైసీపీ పార్టీ మేయర్ చేసిందో మాకైతే అర్థం కాలేదు. అంతేకాకుండా ఆయన ఎన్నికల్లో ప్రధానంగా 2020-24లో అనంత వెంకటరామరెడ్డి కోసం పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఈయన ఏమంటున్నాడు, మా ఎమ్మెల్యే గారితో ఫోటో దిగినేదే స్టేట్ పేపర్లో రాసి ఎమ్మెల్యే అనుచరుడని మాజీ మేయర్ చెప్తారు, ఆ సాక్షి మీడియాలో ప్రచురిస్తారు, వైసీపీ లీడర్లు అని చెప్తారు. మళ్ళా మా ఎమ్మెల్యే గారితో చాలామంది మీ వాళ్ళు మొత్తం దిగడం జరిగింది. మళ్ళీ దీన్ని ఏమన్నా వీళ్ళంతా కూడా టీడీపీ వాళ్ళే అని చెప్తారా? వీళ్ళంతా కూడా టీడీపీ వ్యక్తులేనా? మీ పార్టీ వాళ్ళు కాదా? వీళ్ళు కూడా మాకే సంబంధమా? తెలుగుదేశం పార్టీకే సంబంధమా? ఒక్కసారి కూటమి ప్రభుత్వం అయితేనేమి, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అరాచక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా అది ఏ పార్టీలో ఉన్న వ్యక్తులైనా ఉపేక్షించరనే దానికి నిదర్శనమే నిన్న జరిగిన సంఘటన. మంచి పనులకు చెడ్డ పనులను ఎక్కడికెక్కడ ఏరవేస్తూ సమాజంలో మంచి జరగాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అలాగే మా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తుంటే ఇదంతా టీడీపీ వాళ్ళే చేస్తున్నారు, ఇదంతా టీడీపీ వాళ్ళ ద్వారానే జరుగుతూ ఉంది, మాకేం సంబంధం లేదు, మేము సచ్చీలులము, మా పార్టీలో వ్యక్తులు కూడా ఎవరితోనో దిగినా వాళ్ళకే సంబంధం అంటూ అసత్య ఆరోపణలు మానుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నాయకులకు అలాగే మాజీ మేయర్ గారికి ఒకసారి మేము తెలియజేస్తున్నాం. అయ్యా, ఇప్పటికైనా ఇలాంటి ఘటనలను ఎక్కడికెక్కడ అందరము పార్టీలకు అతీతంగా ఖండించి ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు
మేము ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళపైన కూడా మేము ఎప్పుడూ ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరగకూడదు అని. అందుకే కదా పోలీసు వాళ్ళు కూడా ఎక్కడ నిర్లక్ష్యం వహించుకోకుండా ఇద్దరు సీఏల్ని ఇంకా కూడా వేటు పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసు వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. అది పక్కన పెట్టి టీడీపీ వాళ్ళే అని మీ పార్టీ వాళ్ళని కూడా మా పార్టీ వాళ్ళని చెప్పుకుంటే దౌర్భాగ్య పరిస్థితికి మీ పార్టీ వచ్చిందంటే ఇంతకంటే దరిద్రం కోటి లేదని కూడా ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళకి తెలియజేస్తున్నాం. అయ్యా, ఇప్పటికైనా ఇలాంటివి మానుకొని మంచి పనులకు, ఇలాంటి చెడు కార్యక్రమాలకు అందరం కలిసికట్టుగా పనిచేస్తే తప్ప ఈ సమాజం బాగుండదు. మా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో ఎప్పటికైనా ఇలాంటివి ఉపేక్షించరు, ఇలాంటివి జరగనీరని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పోలీస్ వాళ్ళని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం, ఇలాంటివి ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ మీడియా ద్వారా పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఆ దిశగా వైసీపీ పార్టీ వాళ్ళైనా ప్రజా సంఘాలైనా ఆ దిశగా ముందుకు వస్తే బాగుంటుంది. కానీ అట్లా కాకుండా ఎమ్మెల్యే గారి పైన బురద జల్లల్లా మా పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటా ప్రెస్ మీట్లు పెడితే బాగుండదని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్ గారిని, వైసీపీ పార్టీ నాయకులను కూడా మరొకసారి హెచ్చరించడం జరుగుతూ ఉంది. నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో కాదు, స్వయాన అనంత వెంకటరామరెడ్డి గారికి బంధువు. ఆయన్ని మామ అనే పిలిచే సన్నిహితం నరేందర్ రెడ్డి గారికి ఉంది. ఈ చిన్న విషయాలు కూడా మీరు తెలుసుకోకోకుండా మాజీ మేయర్ గారు మీడియా ముందుకు వచ్చి సమావేశం ఏర్పాటు చేస్తున్నారంటే మీ ఆలోచన విధానం ఏ రకంగా ఉందో, ఎవరు స్క్రిప్ట్ అందిస్తున్నారో కూడా అర్థం కాలేదని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్ గారిని మరొక్కసారి ఆలోచించుకోవాలని కూడా, తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రతి విషయానికి ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తున్నాం. మేము కూడా ఫోటోలు 170 తీసుకురాగలం. ఫోటోలు తీసుకొచ్చి ఇచ్చిన మాత్రాన ప్రతి వ్యక్తికి సంబంధాలు ఉన్నాయంటే మీ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కరితో కాదు, రోజా గారితో, మిథున్ రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో, అనంత వెంకటరామరెడ్డి గారితో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో వీళ్ళందరితో దిగారు. ఏమని చెప్పాలా మేము? ఎవరని చెప్పాలా మేము? ఫోటోలు తీసుకొచ్చి మీడియా ముందరికి వచ్చి చూపిస్తున్నావు. ఎవరికి ఇంకా ఇవన్నీ చూపించే తెలివితేటలు, ఇంత నాలెడ్జ్ ఎవరికి లేదని మీరు భ్రమపడుతున్నారు మాజీ మేయర్ గారు. దీనికంతా కూడా మీరు సమాధానం చెప్పాలా రేపు ప్రెస్ మీట్ పెట్టి. ఎలక్షన్ క్యాన్వాస్లో తిరగడం జరిగింది. మీ అనంత వెంకటరామరెడ్డి పరిపాలన, మీ అనంత వెంకటరామరెడ్డి గారి నాయకత్వం నచ్చక వీళ్ళు సపరేట్ ఉన్నారు. వీళ్ళేం టీడీపీ పార్టీలో చేరలే. అట్లని మీరు ఇన్ని చెప్తున్నారు. వైసీపీ పార్టీ నుంచి ఏమైనా సస్పెండ్ చేశారా నరేందర్ రెడ్డి గారిని? ఇన్ని నీతులు చెప్తున్నారు మీరు. పేపర్లు తీసుకొచ్చి మీడియా ముందర సమావేశం ఏర్పాటు చేసి టెంకాయలు కొట్టినాడు, వంకాయలు దండేసినాడు, మా పార్టీకి ఎగ్నెస్ట్గా ఉన్నాడు. సరే, మీ పార్టీకి ఎగ్నెస్ట్గా ఉంటే ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదు? ఎందుకంటే అనంత వెంకటరామరెడ్డి గారికి స్వయాన బంధువు కాబట్టి ఇలాంటి సస్పెన్షన్ ఇట్లాంటివి చేయలేదు. మీరు ఎప్పుడు ఒకరి మీద బురద జల్లే కార్యక్రమానికి మానుకొని మీ ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకోవాలని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్ గారికి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారాలు. గత 2 రోజులుగా హనీ ట్రాప్ విషయంలో జరుగుతున్న పరిణామాల దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ సమావేశం జరపడం జరిగింది. మరి ఈరోజు సాక్షి పేపర్లో కానివ్వండి, మేయర్ వసీం కానివ్వండి, మాజీ మేయర్ వసీం కానివ్వండి, ఈరోజు మాట్లాడుతూ హనీ ట్రాప్లో దొరికిన వ్యక్తులంతా టీడీపీకి సంబంధించిన వాళ్ళు అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే నరేంద్ర రెడ్డి, ఇంకోసారి చెప్తున్నా, నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి రుద్రంపేట
ఉప సర్పంచ్ గత మీ పార్టీలో వైసీపీ పార్టీలో ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తి, మీ ఫ్యాన్ గుర్తుకి నిలబడిన వ్యక్తి నరేంద్ర రెడ్డి. అలాంటి వ్యక్తిని పట్టుకొని వచ్చి ఈరోజు దగ్గుపాటి ప్రసాద్కి ఏదో సంబంధం ఉన్నట్లు మాట్లాడడం ఈ సాక్షి పేపర్కి కానివ్వండి, మేయర్ వసీం కానివ్వండి, సిగ్గు లేదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే మీరు పోలీస్ సిబ్బంది బాగులేదు అది ఇదని చెప్తున్నారు. ఈరోజు ఈ హనీ ట్రాప్ విషయం వెలుగులోకి వచ్చిండేదే పోలీస్ ద్వారా. ఇది తెలుసుకోవాలా. మీరు ఏదైనా మాట్లాడే ముందు ఇందులో వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మీరు కొన్ని ఫోటోలు చూపిస్తూ దగ్గుపాటి ప్రసాద్ అన్నకి నరేంద్ర అనే వ్యక్తి కలిశాడని చెప్తున్నారు. అభివృద్ధి చేసే క్రమంలో రుద్రంపేటకు వెళ్ళినప్పుడు మా రుద్రంపేటకి అభివృద్ధి పనులు జరగాలని ఆ ధోరణిలో కలిశారు తప్ప వేరే విధంలో కాదని. అదేవిధంగా మున్సిపాలిటీకి పోతే నువ్వు కలిశావు, మీ డిప్యూటీ మేయర్లు కలిశారు. దీన్ని ఏమంటావయ్యా మేయర్ వసీం, నువ్వు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వానివా? కాదు కదా. మీరు టికెట్ ఇచ్చారు, మీరు గెలిపించుకున్నారు. మీ వెంకట్రామరెడ్డికి మళ్ళా క్యాన్వాస్ చేశాడు, మీ పార్టీలోనే కొనసాగుతున్నారు. మీరు సస్పెండ్ చేశారా? చేయలేదు. ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా ఇలాంటి వెధవ పనులు అన్ని ట్రాప్లో ఎవరైతే దొరికారో వాళ్ళని ఉపేక్షించేది లేదు. వాళ్ళని కఠిన చర్యలు పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు సాక్షి పేపర్లోనూ వచ్చిన వార్తలను బట్టి, అదేవిధంగా మాజీ మేయర్ గారు ఈరోజు పత్రికాముఖంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఇందాకే చూసాం అది. మరి గత వారం రోజులుగా అనంతపురం నగరంలో హనీ ట్రాప్ అనేది ఓటి జరుగుతోంది. దానిపైన విచారణ జరిపి పోలీసు ఉన్నతాధికారులు కూడా దానిపైన చర్యలు తీసుకొని మరి ఇప్పటికీ చాలా విషయాలు బయటపెట్టడం జరిగింది. మరి ఎక్కడో జరిగిన సంఘటనలు తీసుకొచ్చి అనంతపురం నగరంలో టీడీపీ నాయకులు ఉన్నారని, హనీ ట్రాప్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులకు సంబంధించిన వారని ఈరోజు వసీం గారు మాట్లాడుతుంటే, ఆయనకు బహుశా మేయర్ పదవి పోయింది కాబట్టి మతి భ్రమించి ఈరోజు లేనిపోని వాక్యాలు మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు మేము సూటిగా ఒకటే అడుగుతున్నాం. నరేందర్ రెడ్డి అనే వ్యక్తి రుద్రంపేటకు సంబంధించి ఉప సర్పంచ్గా వైఎస్ఆర్ పార్టీలో ఫ్యాన్ గుర్తుకు గెలిచిన వ్యక్తి. మరి వెంకట్రామరెడ్డి ఆయన నాయకత్వాన్ని నచ్చక, ఆయన పరిపాలన నచ్చక వైఎస్ఆర్ పార్టీలోనే చాలా గ్రూపులు కట్టి ఆయన నాయకత్వం నచ్చక చాలామంది దూరం అయ్యారు. అందులో ఒకడు నరేందర్ రెడ్డి. మరి నరేందర్ రెడ్డి టెంకాయలు కొట్టినాడు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినాడు, పార్టీకి దూరంగా ఉన్నాడని చెప్పి అన్నప్పుడు మీరు ఎందుకు అతన్ని సస్పెండ్ చేయలేకపోయినారు? ఇప్పుడు నరేందర్ రెడ్డి టీడీపీ వ్యక్తి అని చెప్పేసి అంటున్నారు. అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడైనా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాలామంది వైసీపీ నాయకులు ఎంతోమంది ఆయనకు స్వాగతించారు, అభివృద్ధి పదం నడిపిస్తున్నారు, మేము కూడా మేము సహకరిస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఆ అంశంలోనే ఆయన కూడా కలిసి మాట్లాడాడు. అంతేగాని ఆ ఫోటోలు తీసుకొచ్చి నువ్వు ఈరోజు పేపర్ పెట్టుకొని ఈ నరేందర్ రెడ్డి కూడా వైసీపీ పార్టీ సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి వసీంకి సూటిగా అదుగుతున్నా. ఇలాంటి పద్ధతులు మానుకోవాలని వసీంకి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కానీ పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు, ఇంకా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. వాటిపైన కూడా ఖచ్చితంగా ముందుకు పెడతారు. మేము కూడా ఖచ్చితంగా పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతటి వారినైనా కానీ ఉపయోగించని చెప్పేసి ఉన్నత అధికారులకు కూడా మేము విన్నపించుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ వసీం నీ నోటికి వచ్చిన వాటను మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మీ ఎవరో చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. మధ్య భ్రమించి మాట్లాడటం నీకు అలవాటైందని చెప్పేసి వసీంకు సూటిగా ప్రశ్నిస్తున్నా.